ఓం శ్రీ గురుభ్యో నమః. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. ఎవరో కామెంట్లో నీలం చతుర్థం నవాసాపటికి సద్వేర టంకణం సమభాగమేకం అండ తృతీయం రసద్వయం చ కర్పూరమేకం గురుభస్మేకం. ఈ పద్యాన్ని మీరు తప్పు చెప్పారండి, అది కాదు విధానం అనుకుంటూ ఆ పద్యం మొత్తాన్ని విధానాన్నంతా వర్ణించారు. అయితే వర్ణన బాగానే ఉంది. పద్యం చదివేటప్పుడు మనం కరెక్ట్గా చదువుతున్నామో లేదా, ఎక్కడన్నా తప్పులు ఉన్నాయో అని చూసుకోవాలి. మనకంతా తెలుసు, మనం అన్నీ చేయగలం అని అనుకోవడం గర్వం అవుతుంది. తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ మనకంటే గొప్పగా చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని కూడా గుర్తించుకోవాలి. ఇప్పుడు నీలం చతుర్థం నవాసాపటిక సవ్యేర టంకణం సమభాగమేకం అండ తృతీయం. అండ తృతీయం అంతేగాని అండం తృతీయం కాదు. అండం అనటానికి అండ అనటానికి చాలా తేడా ఉంది. అండము అంటే గ్రుడ్డు, అండ అంటే రక్షణ. పోనీ మీరు అనుకున్నట్టే 3 తులాల సున్నం చేసి వెలిగారము, పటిక, మైలుతుత్తము 4 భాగాలు, వెలిగారం 1 భాగం, పటిక 1 భాగం, ఇన్ని భాగాలు అగ్నితత్వం కలిగిన ఇవన్నీ కూడా జలాన్ని పీల్చేసుకునేవి. పీల్చేసుకునే వాటిలో మళ్ళా సున్నం కలపటం 3 తులాలు, అది నీటిని పీల్చుకునేది. ఇన్ని అది ఒక 4, ఇది ఒక 3, ఇది ఒక 3, మొత్తం 10 తులాల్లో 1 తులం నవాసారం, 1 తులం సవీరం వేస్తే జైనీరు వచ్చుద్దంట. ఆ జైనీరుతో గురువు నూరితే అవుద్దంట. అసలు ఏం చెప్తాం వీళ్ళకి? ఇప్పుడు మనం చెప్తుంది కరెక్టా కాదా అని ఆలోచించాలిగా కొద్దిగైనా. అయినా పద్యంలో అవన్నీ లేవు. అక్కడ జైనీరు దించుకో, మళ్ళా గురువుని తీసుకొని నూరు. గురువు ఇక ఈ గురువు అక్కడ ఇంకోటి లేదు, కర్పూరమే గురువు. నీలం చతుర్థం నవాస పటిక సవ్వేర టంకణం సమభాగమేకం అండ తృతీయం. అండ తృతీయం, అండం తృతీయం కాదు, అండ తృతీయం రసద్వయం చ. రస అంటే పాదరసం కాదు నాయన, రసద్వయం చ కర్పూరం ఏకం. అక్కడ 1 భాగం కర్పూరం మాత్రమే గురుభస్మం అవుతుంది అని అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ కలిపి జైనీరు దించుకో, ఆ జైనీరుతో మళ్ళీ గురువు నూరికి ఎక్కడ చెప్పారు నీకు? అక్కడ పోనీ ఇంకెక్కడన్నా చెబితే ఆ పద్యాన్ని కూడా అక్కడ కలుపు. నీకు నచ్చిందంతా కలిపి చక్కగా రాసి పోనీ నువ్వు చెయ్యి, చేసి సాధించు, సంతోషమే కదా. ఎవరో ఒకళ్ళు తెలుసుకోగలగటం ముఖ్యం. ఇక్కడ నేను చెప్పేది కూడా మాకు తెలిసిందే చెబుతున్నాం. అయితే మేము చెప్పేదానికి ఒక అర్థం ఉంది. తప్ప ఉప్ప అనేది గ్రహించే వాళ్ళకి తెలుస్తుంది. అండకి అండానికి తేడా తెలియనప్పుడు ఏంటి నీకు ఇష్టం వచ్చినట్టు వర్ణించేసుకొని. రసవాదులు అంటేనే మాకంతా తెలుసని, నాకు అలాగే ఉంటుంది, మీకే కాదు, నాకంతా తెలుసని. కానీ అది కరెక్ట్ కాదు. మనం అనుకుంటాం అలాగే అంత తెలుసని, కానీ చేస్తే కదా ఎంత తెలుసో తెలిసేది. కనుక ఒకసారి పద్యాన్ని జాగ్రత్తగా గమనించండి. గమనించి మీరు చెప్పిన దాన్ని లోపాలు సరి చేసుకొని ప్రయత్నం చేయండి. మీరు అనుకున్నది కరెక్ట్ అనుకుంటే చెయ్యండి, మంచిదే కదా. గురుభస్మం తయారవుద్ది. గురుభస్మం ఉంటే అన్నీ ఉండట్టే. అది ఒక మందులకు వాడుకోవచ్చు అని చెప్పారు మీరు. గురుభస్మం అనేది మందులకు ఎవరు వాడరు. గురుభస్మం నిజంగా చేసినప్పుడు మందులకు వాడటాన్ని పూర్తిగా రసవాదానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా వాడుకుంటారు. నువ్వు కూడా అలాగే వాడుకోవచ్చు. చక్కగా ప్రయత్నం చేసి సాధించి దాన్ని మళ్ళా మాకు తెలియజేయండి. సంతోషం. సెలవు.